సో ఇదంతా హుబ్లీ రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ అండి. సూపర్ ఉంది కదా చూడడానికి. ఇది ఎయిర్పోర్ట్ కింద ఉన్నట్టుంది. కర్ణాటకలో ఆర్టీసీ బస్సులో స్కానర్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, ఫోన్ పే. 25 hours అనమాట జనరల్ లో ఆర్టీసీ బస్సులో ట్రావెల్ చేసుకుని ఇక్కడికి వచ్చాను. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ రోజు వీడియో వచ్చేసి మనం వెళ్తామండి గోకర్ణ అనమాట. నేను ఎగ్జాక్ట్ గా వచ్చేసి నర్సాపూర్లో ఉన్న పంటి దగ్గర ఉన్నా. సో ఆ దగ్గరికి వెళ్ళాలన్నమాట నేను నర్సాపూర్ రైల్వే స్టేషన్ కి. సో మనకైతే డైలీ ట్రైన్ ఉంటుందండి 4:10 అనమాట, నర్సాపూర్ టు హుబ్లీ అనమాట. సో అది నేనైతే ఈ జర్నీ జనరల్లో ట్రావెల్ చేస్తున్నానండి. ఎందుకంటే నేను తాత్కాల్ 2 days బుక్ చేశాను, 2 days అవ్వలేదనమాట. ఇంకా ఏదైతే అదైందని చెప్పి నేను ఇంకా జనరల్లో వెళ్తున్నాను అనమాట. సో అది ఇప్పుడు నుండి పంటి తీసుకుండి పంటి దగ్గర నుండి మళ్ళీ ఆటో తీసుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ నుండి ట్రైన్ ఎక్కాలన్నమాట మనం. క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. సో ఇదే అనమాట రైల్వే స్టేషన్. ఇప్పుడేనంటే టికెట్ తీసుకున్నాను 250 rupees అనమాట, ఇక్కడ నుండి హుబ్లీకి అనమాట. సో గోకర్ణ వచ్చేసి హుబ్లీకి దగ్గర అండి. సో హుబ్లీలో దిగి అక్కడ నుండి గోకర్ణ బస్ తీసుకోవాలన్నమాట. సో అందుకని చెప్పి నేను హుబ్లీకి వెళ్తున్నాను. సో అది అంటే గోకర్ణకి దగ్గర రైల్వే స్టేషన్ అనమాట. అక్కడ హుబ్లీ నుండి మనకి గోకర్ణ వచ్చేసి 200 kilometers ఉంటుంది. నేను చూడలేదు. సో 1 by 1 అప్డేట్ ఇస్తూనే ఉంటానండి. సో టైం అయితే అయిపోయింది, ఇంకా 5 minutes ఉంది. ట్రైన్ ఎక్కడో ఉంది. మనకు వచ్చేసానండి. మనకైతే విండో సీట్ దొరికిందనమాట, ఖాళీగానే ఉంది. జనరల్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది కదా. సో ఇదే స్టార్టింగ్ స్టేషన్ అనమాట, అందుకే చాలా ఖాళీ ఉంది. ఛార్జింగ్ పెట్టుకుంటాకైతే మనకి ఆరామ్సే పెట్టుకోవచ్చు. ఇంకా సో కనిపిస్తుంది కదా ట్రైన్, అదే అనమాట. ఇది వచ్చేసి అమరావతి హుబ్లీ ఎక్స్ప్రెస్ అండి. దీని ట్రైన్ నెంబర్ వచ్చేసి 17225 అనమాట. సో ఇది హుబ్లీ వరకు వెళ్తుంది, ప్రతిరోజు ఉంటుంది. 4:10 ఉంటుంది అనమాట నర్సాపూర్ నుండి. సో ఇది విజయవాడ మీదుగా గుంటూరు మీదుగా బళ్ళారి మీదుగా వెళ్తుంది అనమాట. సో అది నేను ఫస్ట్ టైం ఎక్కుతున్నాను ఈ ట్రైన్, ఎప్పుడూ ఎక్కలేదు. సో అదండి ట్రైన్ అయితే ఇంకొక 5 minutesలో తీసేస్తాడు. అండి ట్రైన్ పాలకొల్లు స్టేషన్కి వచ్చిందనమాట. నర్సాపూర్ తర్వాత పాలకొల్లు స్టేషన్ అనమాట. సో ఇదంతా పాలకొల్లు స్టేషన్. జనం అయితే మామూలుగా లేరు. ఇక్కడ నుండి కొంచెం స్టార్ట్ అవుతుంది ఫుల్ అవ్వడం బోగీస్. మనం విజయవాడ వచ్చినప్పటికి మొత్తం ఫుల్ అయిపోద్ది. అండి పైకి ఎక్కేసాను, ఎందుకంటే రేపు మార్నింగ్ 11కి దిగుతుంది అనమాట ఈ ట్రైన్. సో అప్పుడు దాకా సింగిల్ సీట్లు అంటే నా వల్ల అవ్వదు. సో ఎవరో రేపు మార్నింగ్ దిగుతారంట 6కి బళ్ళారిలో. వాళ్ళకి నా సీట్ ఇచ్చేసాను. రేపు పొద్దున్న 6కి మళ్ళీ వస్తానని చెప్పి కూర్చుంటానని చెప్పి దాకా కూర్చోండి చెప్పి. సో పైకి వచ్చేసి కూర్చున్నాను అనమాట. సో అది ఫుడ్ అయితే తీసుకున్నానండి. యాపిల్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్. చూడాలి ఫుడ్ ఎలాగో. ఈ నైట్కి వీటితో సరిపెట్టేసుకుంటాను. ఇంకా మార్నింగ్ రేపు పొద్దున్న హుబ్లీలో దిగిన తర్వాత చూడాలన్నమాట. సో అసలు ఇది సరిపోవట్లేదు, చూసారా? అసలు సరిపోవట్లేదు, ఇంకా కిందకి జరిగాను నేను. సో అదండి. ఇప్పుడే మన ట్రైన్ విజయవాడ వచ్చిందండి. పైన దిగిపోయాను. సో ఫుల్ జనం అనమాట. అయిపోయింది ఇంకా నైట్ అంతా జాగారం ఇంకా ఈ సీట్లో. చూసారు కదా మన పక్కనే ఒక ట్రైన్ ఉంది. ఇదైతే వైజాగ్ వెళ్తుందంట, అక్కడ రాసి ఉంది వైజాగ్. పక్కనే ఉన్నాయి 2 మనకి. ఆ ట్రైన్ చాలా ఖాళీ ఉంది కదా. ఈ ట్రైన్ అప్పుడు వెళ్ళిపోతుంది చూసారా, మనకన్నా వెనకాల వచ్చింది, మనకన్నా ముందు వెళ్ళిపోతుంది అనమాట. ఇదంతా ఏసీ కోచ్ అండి, ఆరామ్సే పడుకుని వెళ్తున్నారు వాళ్ళు. ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి మన ట్రైన్. కరెక్ట్గా ఇక్కడ 1/2 hour పైన ఆపేసాడు అనమాట. ఇది చూసారు కదా, ఇదంతా విజయవాడ రైల్వే స్టేషన్. ప్లాట్ఫామ్ నెంబర్ 4 అనమాట ఇది మనదే.
టైం వచ్చేసి కరెక్ట్గా 5:30 అయిందండి. ఇప్పుడే మన ట్రైన్ గుంతకల్ జంక్షన్కి వచ్చింది. అసలు నిద్ర లేదండి. నైట్ అలా కూర్చోండి అంతే, చాలా ఖాళీ లేదు అసలు. చూసారు కదా, ఇప్పుడు కూడా ఖాళీ అవ్వాలి. విజయవాడలో చాలా మంది ఎక్కేసారు అనమాట. సో అది ఇప్పుడు వరకు అయితే మనం 570 కిలోమీటర్స్ వచ్చాం నర్సాపూర్ నుండి ఇప్పుడు దాకా. చూసారండి, ఇప్పుడు తెల్లారుతుంది. టైం వచ్చేసి 6 అవుతుంది అనమాట. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి మనకి బళ్ళారి. మన కర్ణాటకలో కూడా ఎంటర్ అయిపోతున్నాం. ఇప్పుడే మనం హుబ్లీ స్టేషన్కి వచ్చేసామండి. కరెక్ట్గా టైం వచ్చేసి 11:30 అయిందనమాట. కరెక్ట్ టైం దింపేశాడు. సో అదండి. సో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు కదా. ఇక్కడ నుండి మనం వెళ్ళాలి హుబ్లీ న్యూ బస్ స్టాండ్కి అనమాట. సో ఇక్కడ నుండి 4 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో ర్యాపిడ్ అయితే చూసాను, ర్యాపిడో సర్వీస్ అవైలబుల్ లేదు ఇక్కడ. అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుందో కొంత లేదైతే తెలీదు. ఆటోస్ అయితే ఉంటాయి కానీ స్టేషన్ బయట చాలా ఎక్కువ చెప్తారు. చూడాలి ఏంటో ఏమవుతుంది అనేది, అదనమాట. సో ఇదంతా హుబ్లీ రైల్వే స్టేషన్ అండి. చాలా పెద్ద స్టేషన్ అనమాట. ఇది చాలా పొడుగా అనమాట రైల్వే స్టేషన్. సో అది ఇక్కడ నుండి మనం బయటికి వెళ్దాం రండి. ఇది బాగుంది కదా, ఏదో డిఫరెంట్గా ఉందన్నమాట. కిందకి వెళ్తుంది అనమాట ప్లాట్ఫామ్లో ఉండి ఎగ్జిట్కి. ఫస్ట్ టైం వచ్చాను నేను కూడా ఇది. సో ఇది ఏంటండి, అండర్ గ్రౌండ్లో ఉందన్నమాట. పైన ప్లాట్ఫామ్, కిందేమో వెళ్ళడానికి ఉందన్నమాట. చూపిస్తాను చూడండి ఒకసారి. అదిగోండి, దీని పైన ప్లాట్ఫామ్ ఉంది. అదిగోండి, ఇలా వెళ్తే మనకి ప్లాట్ఫామ్ అనమాట. ఇలా వెళ్తే ప్లాట్ఫామ్ వస్తుంది పైకి ఎక్కితే. చాలా డిఫరెంట్గా ఉంది, బాగుంది స్టేషన్, చాలా పెద్దది కూడా. సో ఇదంతా హుబ్లీ రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ అండి. సూపర్ ఉంది కదా, చూడడానికి ఇది ఎయిర్పోర్ట్ కింద ఉన్నట్టుంది. స్టేషన్ కూడా చాలా బాగుంది లోపల. సో అదండి, ఇక్కడ నుండి మనం వెళ్ళాలి హుబ్లీ న్యూ బస్ స్టాండ్ అనమాట. అక్కడ నుండి అయితే మనకి గోకర్ణకి బస్సెస్ ఉంటాయి. సో ఇక్కడ నుండి 4 కిలోమీటర్స్ చూపిస్తుంది చెప్పాను కదా. సో ట్రాన్స్పోర్ట్ ఎలా అంటే పబ్లిక్ బస్సెస్ అయితే ఉండవండి ఇక్కడ. సో ఆటో మీద వెళ్ళాలి. ఇక్కడ సర్వీస్ ఆటోలు వచ్చేసి 200 అడుగుతున్నారు. సో అంత రేట్ అయితే నేను వెళ్ళలేదని చెప్తున్నాను. ఒక 50 రూపీస్ ఇస్తాను వస్తావు అంటే, సరే వస్తాను వెయిట్ చేయి, ఇంకొక పర్సన్ వస్తాడు, ఇంకొక పర్సన్ వస్తే కలిసి వెళ్ళిపోదాం అన్నాడు. సో అందుకని చెప్పి ఇక్కడ ఆటో కార్డ్ వెయిట్ చేస్తున్నాను అనమాట. మన ఎక్కబోయే ఆటో ఇదే అండి, చాలా చిన్నగా ఉంది కదా భయ్యా. హాయ్ హాయ్. ఇదేనండి హుబ్లీ న్యూ బస్ స్టాండ్. 10 మినిట్స్ అయితే డ్రైవ్ పట్టిందండి. చాలా ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. అందులోకి చాలా పెద్ద సిటీ, చాలా గట్టిగానే ఉంది ట్రాఫిక్. సో అది ఇప్పుడైతే బస్ స్టాండ్కి వచ్చాను. వెళ్ళి గోకర్ణ బస్సెస్ ఎక్కడ ఉన్నాయో చూడాలి. లేకపోతే గోకర్ణకి కొన్నిసార్లు డైరెక్ట్ బస్సెస్ ఉండవు, పర్టికులర్ టైమింగ్స్లో ఉంటాయంట. అది లేకపోతే వేరే రూట్ మీద ఎలా వెళ్ళాలని అడగాలి. ఇక్కడ ఇంకో అప్డేట్ అండి ఏంటంటే అండి, మనకి ఇక్కడ నుండి 2 విధాలుగా వెళ్ళొచ్చు మనం గోకర్ణ. ఒకటి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి, బట్ ఆ బస్సుని బట్టి ఇక్కడ పర్టికులర్ టైమింగ్స్ ఉంటాయంట. ఆ బస్సుకి అయితే మార్నింగ్ 8కి అలా ఉంటాయంట. ఇప్పుడైతే బస్సు అయితే డైరెక్ట్ బస్సు లేదంటే గోకర్ణకి. ఇంకో వే వచ్చేసి అంకోలా. ఇక్కడ నుండి బస్సు కారవార్ వెళ్తుందండి. ఆ కారవార్ వెళ్ళి రూట్లో అంకోలా అనే స్టాప్ ఉంటుంది, అక్కడ దింపేస్తుంది అంట బస్సు. అంకోలా నుండి గోకర్ణకి చాలా బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయంట. సో అది ఇక్కడ నుండి డైరెక్ట్ గోకర్ణకి 145 కిలోమీటర్స్. అంకోలా వచ్చేసి స్క్రీన్ మీద ఇస్తాను చూడండి చూసి, అదనమాట. నేనైతే ఇప్పుడు బస్సు ఎక్కుతున్నాను, అంకోలాకి తీసుకుంటున్నాను అనమాట. అంకోలా నుండి నేను గోకర్ణ వెళ్ళిపోతాను. సో అది ఇక్కడ ఏంటంటే అండి, చూసారు కదా కండక్టర్ దగ్గర మెల్లో ఫోన్పే కార్డు ఉంది. అదేంటంటే స్కానర్ అనమాట. ఇక్కడ కర్ణాటకలో ఆర్టీసీ బస్సులో స్కానర్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు ఫోన్పే. అదే టికెట్ అడుగుతుంటే క్యాష్ ఆఫ్ ఫోన్పే అని అడుగుతున్నారు అనమాట. అదనమాట. సో నా టికెట్ వచ్చేసి 154 రూపీస్ పడ్డదండి అంగోలాకి. సో అక్కడ నుండి మనకి గోకర్ణ. సో అదనమాట. ఇక్కడ ఏదో బస్ స్టాప్ వచ్చింది, ఆపారు. బస్సులో మాట్లాడుతూ ఉంటే వెళ్ళినప్పుడు సౌండ్ వచ్చేస్తుంది అనమాట. వాయిస్ క్లారిటీగా రాదని చెప్పి
బస్సులో వీడియో ఏం తీయట్లేదు. సో అదనమాట. ఇక్కడ ఏదో మొత్తం ఇక్కడ బోర్డులు మొత్తం కన్నడలో ఉన్నాయండి, ఇంగ్లీష్లో కూడా లేవు. అందుకే నాకు పేర్లు చదవడం కూడా రావట్లేదు. ఒక 10 మినిట్స్ అయితే ఆపాడు, ఇక్కడ బ్రేక్ అయితే తీసుకున్నాడు అనమాట. సో అది ఇప్పటికి మనం హుబ్లీ నుండి 45 కిలోమీటర్స్ వచ్చాం. ఇక్కడికి టైం వచ్చేసి 1 గంటన్నర అయిందనమాట. సో అదండి. సో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ లేడీస్కి ఫ్రీ అనమాట, బస్ ఫ్రీ అనమాట. ఆధార్ కార్డ్ చూపిస్తున్నారు, అంతే అయిపోయింది. ఇదంతా అంకోలా బస్ స్టాండ్ అండి, చూపిస్తాను చూడండి. సో ఇదంతా అంకోలా బస్ స్టాండ్ కనిపిస్తుంది కదా. మన బస్సు అయితే అక్కడికి వస్తుంది అంట, అది ప్లాట్ఫామ్ నెంబర్ 3 అంట. ఈ బస్ స్టాండ్ అయితే చూడండి ఎలా ఉంది. ఇప్పుడండి గోకర్ణ బస్ ఎక్కాను, చూసారు ఎంత క్రౌడ్ ఉందో, ఫుల్ అయిపోయింది. ఈరోజు ఏంటో కానీ ఏది ఎక్కితే అది ఫుల్ అయ్యేదాకా వెళ్ళట్లేదు, కానీ సీట్ అయితే దొరుకుతుంది విండో పక్కన. గోకర్ణ బస్ స్టాండ్ 45 మినిట్స్ పట్టింది అంకోలా నుండి గోకర్ణ రావడానికి. ఒకసారి బస్ స్టాండ్ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ నుండి నేను బుక్ చేసుకున్న హాస్టల్ వచ్చేసి 950 మీటర్స్ అండి, ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ చూపిస్తుంది అనమాట. నడుచుకుంటూ వెళ్తాను, గూగుల్ మ్యాప్స్ పెట్టుకోండి. సో అదే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి బడ్జెట్ ఎంత, హోటల్ కాస్ట్ ఏంటి, దాని పేరేంటని మొత్తం డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఇందులో నడుచుకుంటూ వెళ్తున్నాను, చాలా పైకి ఎక్కుతున్నాను, అదనమాట. అది మెయిన్ రోడ్డు నుండి లెఫ్ట్ తీసుకుని వస్తే ఇది వచ్చేసి ఓం బీచ్ రోడ్ అంటారు. ఓం బీచ్ కదండి, ఓం బీచ్ రోడ్. సో మన హాస్టల్ వచ్చేసి ఓం బీచ్ రోడ్లో ఉందన్నమాట. ఇంకెంత పైకి ఎక్కలు తెలియట్లా. పైకి రావాలండి, ఇక్కడ మీకు పోలీస్ స్టేషన్ ఉంటుంది, గోకర్ణ పోలీస్ స్టేషన్ అని. సో ఇక్కడ నుండి జస్ట్ 400 మీటర్స్ అనమాట హాస్టల్ వచ్చేసి. పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్నాం మనం, ఇంకా సేఫ్ అండి. ఇదేనా నేను బుక్ చేసుకున్న హోటల్లో, దీని పేరు వచ్చేసి జంగల్ బై స్టామ్ ఫ్రీ. సో ఇది వచ్చేసి 900 మీటర్స్ ఉంటుంది గోకర్ణ బస్ స్టాండ్ నుండి. సో ఇది వచ్చేసి గోకర్ణ మెయిన్ బీచ్కి 1.5 కిలోమీటర్లు అనమాట, కొంచెం దగ్గరగా ఉంటుంది. ప్రైస్ తక్కువ అని తీసుకున్నాను. ఇది నాకు వచ్చేసి 350 రూపీస్ ప్లస్ 440 రూపీస్ ట్యాక్స్ అనమాట. 400 పడ్డది అనమాట నైట్కి. సో ఈ ఒక్కరోజు నేను ఇక్కడ ఉంటున్నాను, రేపు వచ్చేసి వేరే ప్లేస్కి వెళ్ళిపోతుంది అనమాట. సో అది ఎంట్రన్స్ చూసుకోవచ్చు, ఇలా ఉంది. అబ్బా, బుద్ధుడి బొమ్మ ఉంది, చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ కదా. ఆ విగ్రహం చూడగానే నాకు నచ్చేసింది అనమాట. సో చాలా పీస్ఫుల్గా ఉంది. లోపలికి వెళ్ళి ఏంటో చూద్దాం రండి. డైనింగ్ హాల్ ఉంది, అన్నీ ఉన్నాయి ఆరామ్సే. ఇంకా ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడే ఫ్రెష్ అయిపోయానండి. 25 అవర్స్ పట్టిందనమాట. నిన్న 4 o'clock ఎక్కాను నేను, ఇప్పుడు 5 అయింది. రోజు 25 అవర్స్ అనమాట. జనరల్లో ఆర్టీసీ బస్సుల్లో ట్రావెల్ చేసుకుని ఇక్కడికి వచ్చాను, మామూలుగా లేదు. వెళ్ళాను, ఫ్రెష్ అయిపోయాను, వెబ్ చెక్ఇన్ చేస్తాను, ఆన్లైన్ వెబ్ చెక్ఇన్ అనమాట. ఈ హాస్టల్ వచ్చేసి చెప్పాను కదా 900 మీటర్స్ అండి, మొత్తం జంగల్లో ఉంది, చుట్టుపక్కల ఇల్లు ఏం లేవు, చాలా పీస్ఫుల్గా ఉంది. సో అదనమాట. ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయాను, వెళ్ళి బయటకు వెళ్ళి ఫుడ్ అసలు ఏం తినలేదు నిన్న నుండి, 3 యాపిల్స్ తప్ప. వెళ్ళి ఫుడ్ ఏముందో చూసి తినాలన్నమాట. సో ఈ రోజుకైతే నేనైతే ఏం విజిట్ చేయట్లేదండి, టైం అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ 6:30 అయిపోయింది ఫ్రెష్ అయినప్పటికీ, టైం అయినప్పటికీ. సో ఇంకా రేపు నుండి స్టార్ట్ చేయాలి, మనం బీచ్ విజిట్ చేయాలి అనమాట. మీకు అప్డేట్ ఇస్తాను, ఏమేమి బీచ్లు ఉంటాయి, ఏమేమి చూడాలి, ఇక్కడ అన్నీ చెప్తాను అనమాట. రేపు వ్లాగ్లో వస్తాయి, హాస్టల్ ఎలా ఉంది ఏంటి అనేది. అదండి అసలు 25 అవర్స్ ఇంకా మామూలుగా లేదు నా పరిస్థితి. అదండి, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమన్నట్టు కన్నా డౌట్ ఉంటే వీడియోలో ఏదైనా మిస్ అయితే కనుక కామెంట్ చేయండి, నేను అయితే రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.